వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, జిల్లా ఎస్పీ సూచించారు. జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెల 22 నుంచి నెల రోజుల పాటు జాతర జరుగుతుందని, అయితే ప్రధాన ఘట్టమైన స్వామివారి ఉద్దాల మహోత్సవం చాలా కీలకమైందన్నారు. ఈ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, అందుకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అందరము ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న బ్రహ్మోత్సవాలు రానే వచ్చినాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన డేట్స్ అన్ని కూడా మీకు అంత ఐడియా ఉంది. 26th రోజు వచ్చేసి ఆభరణాల ఊరేగింపు, 28 అంటే ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం 28 రోజు స్టార్ట్ అవుతుంది చిన్నవంటే మన దగ్గర. ఆ రోజు అక్కడ స్వామివారి పాదుకలకు పూజ చేసిన తర్వాత లక్షలాది మందితో ఊరేగింపుగా చిన్న వడ్డెమాన గ్రామం నుంచి మనం సాయంత్రానికి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారిని ఇక్కడ ఊరేగింపు పూర్తయిన తర్వాత స్వామివారి పాదుకలు పైకి తీసుకెళ్లి వారి స్థానంలో పెట్టడం జరుగుతుంది. ఆ రోజు నుంచే జాతర మహోత్సవం బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టం స్టార్ట్ అవుతుంది. దాదాపు ఆ రోజు అంచనా దాదాపు 3 నుంచి 5 లక్షల మంది ఆ ఫస్ట్ డేనే. ఆర్టీసీ ఆర్ఎం గారు కూడా మనకు ఎక్కడైతే ఆర్టీసీ బస్సులు ఆగుతాయో అక్కడ ఉమెన్ పీసీలు ఎక్కువ కావాలని అడిగారు. మేము కూడా అది ప్లాన్ చేస్తున్నాం సార్. లాస్ట్ టైం అది యాక్చువల్గా ఇక్కడ వేసుకున్నాం కానీ ఆ ప్లేసెస్లో మిస్ అయింది. అది కూడా ఒకటి ప్రాపర్గా వేసుకున్నాం సార్. ఇంకొకటి మనకి ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్కులు అంటే జైన్వీలు అవన్నీ కూడా వచ్చాయి. వాటి స్ట్రెంత్ ఒకటి చెక్ చేయాలి సార్. మళ్ళీ ఏదైనా చిన్నది జరిగినా కూడా మన మీదకే వస్తుంది. సో ఆర్ఎండ్బి కన్సర్న్ డిపార్ట్మెంట్తోనే ఒకటి ఇట్లాగా స్వామి వాళ్ళతో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక మీటింగ్ లాగా పెట్టి అది ఇబ్బంది లేదు, వాళ్ళు మామూలంతా కోఆపరేట్ చేస్తారు. ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, అంతా అవైలబుల్ ఉంటారు. సో మీ తరఫున సార్ ఒకటే రిక్వెస్ట్, ఈ విషయం 1 వీక్ అంటే ఫ్రమ్ 28 to 1 వీక్ ప్లస్ వీకెండ్స్ లో మెయిన్ సాటర్డేస్ అంటే కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి. సాటర్డే సండే కూడా చాలా వస్తారు. 2 days ఒక 1 వీక్ తర్వాత సాటర్డే సండే ఎక్కువ ఫోకస్ చేసి కొంచెం ఎక్కువ బస్సెస్ ప్రొవైడ్ చేసిన ఎట్టి పరిస్థితిలో వచ్చిన పబ్లిక్ కి ఇన్కన్వీనియన్స్ లేకుండా చూసే బాధ్యత. తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు మహబూబ్నగర్ జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనానికి వస్తారు. కాబట్టి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల వసతులు మనము కల్పించాలి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఆల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరినీ కూడా అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఒక ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఎక్కడన్నా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ఆ సంఘటనలకు సంబంధించి ఇమ్మీడియట్లీ సమాచారం ఇచ్చి ఆ సంబంధిత అధికారికి సమాచారం ఇచ్చి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా మేము కోఆర్డినేషన్ మీటింగ్లో చర్చించింది ఏంటంటే, భక్తులు ఎందుకంటే పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి వెంకన్న స్వామికి చాలామంది తిరుపతి పోలేని భక్తులందరూ కూడా లక్షలాదిగా ఇక్కడికి వస్తారు. 26వ తారీఖు రోజు ఆభరణాల మహోత్సవం ఉంటుంది. 28వ తారీఖు ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం. ఆ రోజు చిన్నవడ్డెమ్మ దగ్గర స్వామివారి పాదుకలను మనము ఊరేగింపుగా పూజలు చేసిన తర్వాత ఊరేగింపుగా తీసుకొని సాయంత్రం ఇక్కడ కురుమూర్తి స్వామి దగ్గరికి తీసుకొచ్చేసి స్వామివారి పాదుకలు అక్కడ పెట్టిన తర్వాత ఆ రోజు నుంచే జాతర మహోత్సవం స్టార్ట్ అవుతుంది, ప్రధాన ఘట్టం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు నుంచి దాదాపు ఆ రోజు ఉద్దాల మహోత్సవం రోజే 5-6 లక్షల మంది పబ్లిక్ వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. వీటికి సంబంధించిన కూడా ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముఖ్యంగా నేను మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అందరి కోఆపరేషన్ ఉంటాను. నీట్నెస్. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ భీమా, నీవా నది పరివాహక ప్రాంతాల వద్ద నీటి ప్రవాహంపై ఎమ్మెల్యే ఆరా, నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే,
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మురళీమోహన్ విజ్ఞప్తి. పొలాల వద్దకు వెళ్లే రైతులు, చెరువుల వద్దకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అందరికీ నమస్కారం. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నా విజ్ఞప్తి, మనవి. గడిచిన 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాస్తవాన్ని మేము చూసాం. ప్రత్యక్షంగా ప్రతి మండలంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఒకటే, చెరువుల వద్ద, కుంటల వద్ద, వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి. రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు లేకపోతే పొలం నుంచి ఏదైనా నష్టం వాటిల్లుతుందని మీరు అక్కడి నుంచి ఏదైనా తీసుకుంటూ వద్దామన్నటువంటి ఆలోచనతో ఏమరపాటుగా ఉండొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పంచాయతీ సెక్రటరీకి కానీ, ఎంపీడీఓకి కానీ, తహసీల్దార్కి కానీ ఇన్ఫామ్ చేయండి. అదే సమయంలో మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, వారిని సంప్రదించండి. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య రాకుండా చూసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన చేస్తుంది. కాబట్టి ఇంకా 2 రోజులు ఇదే రకమైనటువంటి వర్షాలు కురిస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాగులు, వంకల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన దగ్గర భీమా నది, నీవా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆ వాగులు ఎక్కువగా వస్తున్న కారణంగా చెరువుల్లోకి నీళ్ళు వస్తున్నాయి. చెరువులు పక్కన ఉన్నటువంటి విలేజ్లు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చెరువులు తూముల దగ్గర ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. తూములు తెగే అవకాశం ఉంటుంది. అట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేస్తే వెంటనే అలాంటి వాటిని నివారించడానికి ఏం ప్రయత్నాలు చేయాలని కూడా చేస్తూ ఉంటాం. మరొక 4 రోజుల పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. నా మనవి, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదనేది నా కోరిక, నా ఆలోచన. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చెరువుల వద్దకు వెళ్ళినప్పుడు, లేదంటే 4 రోజుల పాటు పనులు ఉండవు కాబట్టి వాగుల దగ్గరికి పోయి చేపలు పట్టుకుందాం ఉన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. మినిమం 4-5 మంది ఉండేట్టుగా చూసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈత వచ్చినటువంటి వారిని ఒకరిద్దరిని పెట్టుకుని మీరు అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నాను. మరొకసారి తెలియజేస్తున్నాను, అందరూ జాగ్రత్త. మరొక 4-5 రోజులు వర్షాలు కురుస్తూనే ఉండేట్టుగా ఉంది. కాబట్టి ఈ 4-5 రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే తర్వాత మేము నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం. వడ్డెరలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జె. మహాలక్ష్మి పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గోలపూడిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారి కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన వడ్డెర సోదర సోదరీమణులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజున వడ్డెర్లకి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే బీజేపీ నాయకత్వం మొత్తం కలిసి ఎన్నికల ముందు ఏదైతే మనకి వడ్డెర్లకి వాగ్దానం చేశారో, మైనింగ్ లో 15% వాటా ఇస్తామని చెప్పేసి, వీటన్నింటిని కూడా ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ యొక్క మాటని నిలబెట్టుకొని ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లందరూ కూడా మైనింగ్ లో 15% అనేది ఇవ్వడం అనేది మా అందరికి కూడా, మా వడ్డెర్లందరికీ రాష్ట్రంలో హర్షించదగిన విషయం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా, అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, బీజేపీ నరేంద్ర మోడీ గారికి, కుటుంబంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అట్లాగే మైనింగ్ మంత్రి గారు అయినటువంటి కొల్లు రవీంద్ర గారు కూడా మా వడ్డెర్ల తరపు నుంచి మేమందరం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజున ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గర మన గౌరవనీయులు పెద్దలు మన వసంత కృష్ణప్రసాద్ గారి ఆఫీసులో
మన నాయకులు, కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి లోకేష్ బాబు గారికి కూడా మా వడ్డెర్ల పొలం తరపు నుంచి మైలవరం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈ రోజున ఎమ్మెల్యే గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆ చిత్రపటాలకి వాళ్ళకి మాకు అభిమానంతో మేమందరం కూడా పాలాభిషేకం చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. కాబట్టి మా కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమానికి యొక్క ముఖ్య ఉద్దేశం, మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వంలో మా యొక్క వడ్డెరు జాతిని మొత్తాన్ని కూడా గుర్తించి వరాల జల్లుల్లాగా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లు, కష్టజీవులు, శ్రామికులు, శ్రమించే వ్యక్తులు ఆ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండాలి, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అని చెప్పేసి మీ కుల వృత్తికి సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తాను అని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఆ హామీ నిలబెట్టుకోవడం కోసం అని చెప్పి మొన్న ఏదైతే సచివాలయంలో గనుల శాఖ అధికారులతో నిర్వహించినటువంటి సమావేశంలో ఈ వడ్డెర్లకి సంబంధించి, క్వారీ లీజులకి సంబంధించి 15% రిజర్వేషన్స్, అలాగే దానికి సంబంధించిన రాయితీని 50% వరకు కల్పించాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం మా యొక్క వడ్డెర జాతికి ఆనందాన్ని కల్పించదగిన విషయం. కాబట్టి మా యొక్క వడ్డెర జాతి మొత్తం తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈ రోజు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అందువల్ల కృతజ్ఞతతో మా యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే మా యొక్క వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి యొక్క అధ్యక్షతన వారి యొక్క అనుసారం మేరకు, సూచనల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. జై వడ్డెర, జై వడ్డెర, జై వడ్డెర, వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వం, వర్ధిల్లాలి వసంత కృష్ణ ప్రసాద్ గారి నాయకత్వం. వీరవాసరం మండలం తోకలపూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలోని డబ్బులను కాజేస్తున్న దొంగ, వైర్కు బబుల్గమ్ అంటించి హుండీలోని డబ్బులు లాగేస్తున్న దొంగ, పలుసార్లు హుండీలోని డబ్బులు కాజేసిన కేటుగాడు. అనుమానంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఆలయ నిర్వాహకులు సీసీ కెమెరాలలో రికార్డైన హుండీ నుండి డబ్బులు తీస్తున్న వీడియోలు.
పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, రైతులు దళారుల మోసాలకు గురి కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే మక్కలు విక్రయించాలని పిలుపునిచ్చారు. కోరుట్ల నియోజకవర్గంలో మక్కల కొనుగోలు కేంద్రాలు 4 మండలాల్లో ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, మక్కల కొనుగోలు స్టార్ట్ అయింది కాబట్టి 2400 మద్దతు ధరతో పాటు మీరందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా దీనికి మంజూరుకు సహకరించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, శ్రీధర్ బాబు గారు, వీరందరికీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలు అయినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు, వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, వీళ్ళందరికీ కూడా మా కోరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏదైతే రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనడానికి ఇది పెద్ద నిదర్శనం. అదేవిధంగా మొన్న క్యాబినెట్లో కూడా మంత్రివర్గం ఈ వచ్చే సన్నబడ్లకు 500 బోనస్ ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గం తీర్మానం చేయడం అనేది ఒక సంతోషకరమైన విషయం. ఈ రాబో కాలంలో రైతులందరూ కూడా ఏకకాలం, ఎందుకంటే మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఎట్ ఎ టైంలో ఇస్తామని మంత్రివర్గం తీర్మానం చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా రైతు ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యంగా మాకు ఇక్కడ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినందుకు మా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఏదున్నా ముఖ్యమంత్రి గారి మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిసారి విమర్శలకు దిగడం జరుగుతుంది. మీరు ఎలక్షన్స్లో మాట్లాడిన మాటలు ఏమన్నారు? మీరు నియోజకవర్గంలోనే నేను 24 గంటలు ఉంటా, నేను ఇక్కడనే అందరితోటి సమస్యలు ప్రజలలో మెగులుతా అని చెప్పి ఇవాళ మీరు నియోజకవర్గంలో ఉండకుండా చుట్టపు చూపుగా వస్తూ నియోజకవర్గానికి వచ్చి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చుకుంటూ, అదేవిధంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకుంటూ, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి మీరు బతుకమ్మ పేటెంట్ అని చెప్తారు. మరి బతుకమ్మ పండుగకు కనీసం మెట్పల్లిలో కావచ్చు, కోరుట్లలో కావచ్చు ఎందుకు రాలేదు? నువ్వు ఇక్కడ ఉండటం 24 గంటలు ఉండటానికి అంత సమయం లేదా? ప్రజలను నువ్వు ఏ విధంగా మభ్యపెట్టావు? 5 రూపాయల భోజనం అన్నావు. 5 రూపాయల భోజనం నువ్వెంత బాకీ ఉన్నావు? కోరుట్ల నియోజకవర్గ ప్రజలకు నేను అడుగుతున్నా. కోరుట్లలో మెట్పల్లిలో పెట్టినావు కదా 5 రూపాయల భోజనం. నువ్వు ఒక నెలలో 2 నెలలో ఇచ్చేసి 5 రూపాయల భోజనం బంద్ చేసి, ఓట్లు పడంగానే గెలవంగానే 5 రూపాయల భోజనం బంద్ చేసి నువ్వెంత బాకీ ఉన్నావు ఇప్పుడు ప్రజలకు చెప్పాలి. అదేవిధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన బాగుందా నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా ప్రతి దగ్గరికి వెళ్తూ ప్రతి కార్యక్రమాన్ని అటెండ్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇది ప్రజాపాలనలో అందరికీ ప్రజాపాలన ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉంటే 18 గంటలు రాత్రనక ప్రయాణనక ప్రజల్లో తిరుగుతూ ప్రజల్లో మెలుగుతూ పనిచేస్తూ ఉంటే మీకు ఫామ్ హౌస్ పాలన నచ్చిందా? ఫామ్ హౌస్లో ఉంటూ కేసీఆర్ మీ గజ్వెల్ ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు ఒక్కరోజు బయటకు వచ్చి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడం లేదు. నీకు ఎందుకు ఓట్లు వేయాలి? కేసీఆర్కి ఎందుకు ఓట్లు వేయాలి ప్రజలు?
ఈ విధంగా మీరు ప్రజలను తప్పుదో పట్టించే అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఏదో మేము రైతుల పక్షాన అని మీ తండ్రి గారు ఏమన్నారు తెలుసా? ఆ రోజు ధర్నా మక్కల కొనుగోలు కేంద్రాల కోసం ధర్నా చేసి ర్యాలీగా పోతుంటే వాళ్ళ మీద కేసులు పెట్టిన చరిత్ర మీ కల్వకుంట్ల కుటుంబాన్ని. దోతులు కొట్టుకున్నోళ్ళే రైతులని మాట్లాడింది మీ తండ్రి గారు విద్యాసాగరరావు గారు. ఇప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు పెడితే ఆ రైతులు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఇప్పటికి కూడా. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని నడిచే షుగర్ ఫ్యాక్టరీని మూసేసిన ఉరేసుకుంటా అన్న మీ తండ్రి ఎక్కడ పోయిండు? ఇవన్నీ మీ హామీలు ప్రజలు మర్చిపోయినరా? నేను ఇదే అడుగుతున్నా సంజయ్ గారు, మీరు నియోజకవర్గంలో ఉండి నియోజకవర్గంలో ప్రజల సాధక బాధకాలను గుర్తించి ఇక్కడనే ఉండాలి, నేను ఇక్కడనే ఉంటా అని ఓట్లు అడుగుతుంది కదా. మరి ఇప్పుడు ఎందుకు కనబడతలేవు? నిన్న దీపావళి పండుగ రోజు ఇక్కడ ఎందుకు ఉండలేదు? కోరుట్ల మెట్పల్లిలో ఎందుకు ఉండలేదు? నేను ఇది ప్రజలు కూడా గమనించాలని, వీళ్ళ కల్వకుంట్ల దొంగ మాటలను నమ్మద్దని నేను ప్రజలను కోరుతా ఉన్నాను.